హలో అందరికీ. నేను ఫస్ట్ టైం గ్లాస్ ఇడ్లీ పెట్టాను. ఎప్పుడు పిల్లలు కొత్తగా ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి కదా. నార్మల్ ఇడ్లీ అంటే నార్మల్ ఇడ్లీ అన్నట్టు మొఖం ఇలా పెట్టారనమాట. ఇంక ఇలా కాదులే అని చెప్పి గ్లాస్ ఇడ్లీ ట్రై చేశాను నేను. చాలా బాగా వచ్చింది. కేరళ స్పెషల్ అంట. ఇంకా దానికోసం అయితే ఒక 6 గంటల వరకు పప్పు నానబెట్టుకున్నాను. తొక్కతోనే వేసుకున్నాను. కొద్దిగా తొక్క తీసుకున్నాను, ఫుల్ తొక్క ఉంచలేదు. దాన్ని మిక్సీ వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇంకా దానికోసం అయితే నేను లలిత బ్రాండ్ రవ్వ తీసుకున్నాను, ఇడ్లీ రవ్వ. 1 అవర్ వరకు నానబెట్టుకొని ఇంకా ఆ ముద్దలోనే బాగా కలుపుకున్నాను అనమాట. బాగా కలిసేటట్టు నేను చేతితోనే కలిపాను. గరిటెతో అంటే అంత కంఫర్టబుల్గా ఉండదని చెప్పి. ఇంకా దాన్ని మనం గాలి తగలని చోట పెట్టుకుంటే వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా ముద్ద బాగా పులుస్తుంది, పొంగుతుంది. అలా అని చెప్పి సోడాలు ఏమి కలపకండి. అలా అయితే మనకి కబోర్డు అలా ఉంటుంది కదా, క్యాప్ పెట్టి అలా పెట్టండి, ముద్ద బాగా పొంగు వస్తుంది. ఇంక ఇలా అయితే కలుపుకొని కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్నర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్కి నేను ఆయిల్ కానీ ఏమీ రాయలేదు, నార్మల్గానే గ్లాస్లో వేసుకొని దాన్ని మూతి వరకే వేసుకున్నాను. ఫుల్గా కూడా వేయలేదు. కానీ పొంగేటప్పుడు చూడాలి, అది పైకి చాలా పైకి వచ్చింది. ఇడ్లీ పులుపు కూడా రాలేదన్నమాట. నిజంగా అయితే చాలా టేస్ట్ అనిపించింది. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల మా పిల్లలు కొద్దిగా అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పి క్యారెట్ తురుము వేసాను. అలా అయితే వాళ్ళకి కొద్దిగా ఇష్టం ఉంటుంది కదా, ఎప్పుడు నార్మల్గా చేసేకంట అని చెప్పి ఇంక ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ అంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని మళ్ళీ హైలో పెట్టుకోండి. బాగా ఉడుకుద్ది. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గ్లాస్లో వేసాం కదా, ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. చాకుతో కొద్దిగా పెట్టి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అనమాట ఉడికింది లేనిది అని చెప్పి. ఇంకా బిర్యానీ చేసేటప్పుడు కొడతారు కదా, అలా కొట్టే అంటే మంచిగా రావాలని చెప్పి నాకైతే బాగా వచ్చిందనమాట. టేస్ట్కి వచ్చేసరికి చాలా బాగుంది. మా పిల్లలు అయితే హ్యాపీ. ఇంక ఫైనల్గా నేనైతే ఏదో సక్సెస్ చేసినట్టు ఫీల్ అయ్యా. వీడియో